హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, చాలా బాగుంది, లైక్ చేస్తున్నారు, వ్యూస్ అలాగే చాలా మంచిగా వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దీని పరంగా మీకు ఏమైనా సరే డౌట్స్ కావచ్చు ఉంటే కామెంట్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, ఇవాళ వీడియో విషయానికి వస్తే మనం ఈ వీడియోలో మన పీసీలో మల్టిపుల్ డెస్క్టాప్స్ ఎలా యూజ్ చేయాలి, అది దేనికోసం ఉపయోగపడుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, మల్టిపుల్ డెస్క్టాప్స్ అంటే ఏంటి, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం కొంత థియరీ అనేది తెలుసుకుందాం. దాని తర్వాత మనం ప్రాక్టికల్గా చూద్దాం. మల్టిపుల్ డెస్క్టాప్స్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఏమైనా సరే వర్క్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా పనిచేసేటప్పుడు మన ఎంఎస్ వర్డ్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి మనం స్విచ్ అవుతూ ఉంటాం. అంటే దాంట్లో వర్క్ ఉంటే దాంట్లో, దీంట్లో వర్క్ ఉంటే దీంట్లో, అట్లా మనం వర్డ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది దేనికి పని చేస్తుందంటే, ఒక్కొక్క స్క్రీన్లో మీకు నచ్చిన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని చాలా ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్గా మనం ఒకటే స్క్రీన్లో వాట్సాప్, నెక్స్ట్ టెలిగ్రామ్, వర్డ్, ఇంకా 4-5 అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత వాటిని మనం ఓపెన్ చేసుకోవాలంటే, అంటే ఓపెన్ చేసి మినిమైజ్ చేస్తాం కదా, అంటే వేరేది ఏమైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మనం వాటి నుంచి మినిమైజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రికార్డింగ్లో ఉన్నాను, Desktop list, Zoom work list, నేను డెస్క్టాప్కి వచ్చాను, మినిమైజ్ చేశాను. ఇప్పుడు నాకు పైన 2-3 అప్లికేషన్స్ ఉన్నాయి, మొత్తం 2-3-4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం స్విచ్ అవ్వాలంటే ఆల్ట్ ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళాలి ఆ అప్లికేషన్ వచ్చేంత వరకు. అప్పుడు మనకి చాలా లేట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఏం చేయాలంటే, మనం ఒక న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేసి దాంట్లో మనకి ఇంపార్టెంట్ అయిన అప్లికేషన్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఓపెన్ చేసి ఉంచుకుంటే మనకి వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా డెస్క్టాప్లో ఉన్నాను నేను, నాకు ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎక్కడైతే క్రియేట్ చేసి పెట్టుకున్నానో ఆ డెస్క్టాప్లోకి వెళ్ళొచ్చు, ఈజీగా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ అది మాత్రమే ఉండేటట్టు పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. సో నెక్స్ట్ వన్, వర్క్ అయిన తర్వాత మనం ఏ డెస్క్టాప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకొని ఉంచాలి. అంటే షట్ డౌన్ చేసి సరే అవన్నీ క్లోజ్ అవుతాయి, మనం క్లోజ్ చేసుకుంటే బెటరు. నెక్స్ట్ వన్, ఒక న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేసినప్పుడు ఆ డెస్క్టాప్ పైన ఉండే ప్రజెంట్గా ఇక్కడ నా స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఐకాన్స్, అవి ఎట్లయితే ఉన్నాయో మనం న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా దాంట్లో కూడా అలాగే ఉంటాయి. కానీ దాంట్లో మనం ఐకాన్స్ అనేది క్రియేట్ చేసుకునే రాదు. ఓన్లీ మనం ఒక 2-3 ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్క్రీన్లో ఒక దాన్ని పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఎలా చేయాలి ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి చాలా వేసెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ షార్ట్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా. ఒక న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ విండోస్ డి క్లిక్ చేస్తే న్యూ డెస్క్టాప్ అనేది క్రియేట్ అవుతుంది. కంట్రోల్ విండోస్ డి, Desktop 2, డెస్క్టాప్ 2 అనేది క్రియేట్ అయింది. మళ్ళీ కంట్రోల్ విండోస్ డి క్లిక్ చేస్తే డెస్క్టాప్ 3 అలా క్రియేట్ అవుతుంది. 4, 3, 4, 5, 6, 7, 8 అట్లా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, మనం ఒక్కొక్క స్క్రీన్లో ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ కాకుండా. అంటే మాకు వెబ్సైట్లో ట్యాబ్స్ ఉంటాయి కదా, ట్యాబ్స్ క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు స్ట్రక్ అవుతూ ఉంటుంది, మనం కంట్రోల్ ట్యాబ్ కొడితే తొందరగా వెళ్ళలేము దాంట్లోకి కొన్ని సిచ్యువేషన్లో. అటువంటప్పుడు ఒక్కొక్క స్క్రీన్లో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మనం వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నేను డెస్క్టాప్
2 అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయాలంటే Search window M. Desktop list. Zoom. Desktop 1. Screen. ఓకే, Desktop list. వీటిని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే మన కంట్రోల్ విండోస్ రైట్ ఆరో లెఫ్ట్ ఆరో యూస్ చేసి డెస్క్టాప్ 2 డెస్క్టాప్ 1 కి మనం స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ డెస్క్టాప్కి వెళ్ళాలంటే కంట్రోల్ విండోస్ రైట్ ఆరో, నెక్స్ట్ ప్రీవియస్ డెస్క్టాప్కి రావాలంటే కంట్రోల్ విండోస్ లెఫ్ట్ ఆరో, ఇట్లా నావిగేట్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఇది చూద్దాం, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత లాస్ట్లో ఈ వర్క్ చేసుకోవడానికి ఇంకో 2-3 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఓకే, నేను ప్రజెంట్గా డెస్క్టాప్ 1లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నాకు Screen sharing muted. Audio settings. నా రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉంది. Desktop list. నేను రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయి ఉంది. నేను డెస్క్టాప్ 2కి వెళ్తున్నాను, కంట్రోల్ విండోస్ రైట్ ఆరో క్లిక్ చేస్తున్నాను. Desktop 2. డెస్క్టాప్ 2లో ఉన్నాను. ఇక్కడ ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం లేదు, అందుకే ఏం చెప్పట్లేదు. దీంట్లో వచ్చేసి నేను ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటున్నాను. Run dialog. Blank. Selection removed. EXCEL. Text on the desktop list. Zoom workplace 11 of 15. Pane. ఓకే, Excel home grouping. New grouping 1 of 2. Temp. Desktop list. Zoom. నేను ఎక్సెల్ ఓపెన్ చేసి డెస్క్టాప్ పైకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక డెస్క్టాప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ విండోస్ డి. Desktop 3. డెస్క్టాప్ 3. Desktop 2. Desktop 3. డెస్క్టాప్ 3లో ఉన్నాను. దీంట్లో వచ్చేసి నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ G. చేసుకుంటున్నాను. Gold wave 8 of 5. G. Google Chrome. New tab. Google toolbar. Address and search bar. Edit tab. G inbox. I. L. Dot. C. O. M. M. Mail. Graphic. Google workspace. If you're having blank. Alert. Blank. Main landmark. Primary. Desktop list. ఓకే, నేను ఒక్కొక్క డెస్క్టాప్లో ఒక్కొక్క ఐకాన్ అనేది ఉంచడం జరిగింది. ఎందుకంటే మీకు చూపించడానికి నేను ఒక్కొక్క డెస్క్టాప్ క్రియేట్ చేసి దాంట్లో ఒక సాఫ్ట్వేర్, ఒక డెస్క్టాప్లో ఇంకో డెస్క్టాప్లో ఒక సాఫ్ట్వేర్, ఇంకో డెస్క్టాప్లో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. ఓకే, Desktop 1. Screen. నేను ప్రజెంట్గా Desktop list. డెస్క్టాప్ 1లో ఉన్నాను. ఇక్కడ మనకి డెస్క్టాప్ 1లో మనకి ఏదైతే ఓపెన్ అయింది, రికార్డింగ్ అనేది ఓపెన్ అయ్యి ఉంది. Screen sharing. రికార్డింగ్ మాత్రం చూపిస్తుంది, కానీ నేను ఆల్ట్ ట్యాబ్ కొడుతుంటే నాకు ఇంకా ఏం చూపించట్లేదు. ఇంకా నేను ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచాను, కానీ ఇది చూపిస్తలేదు. Audio set. Desktop list. ఎందుకంటే అవి అనేది డిఫరెంట్ స్క్రీన్లో ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వాటిని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? డెస్క్టాప్ అనేది స్విచ్ అవ్వాలి. నేను డెస్క్టాప్ 1లో ఉన్నాను, ఇక్కడ నాకు రికార్డింగ్ మాత్రమే చూపిస్తుంది. నేను రికార్డింగ్ ఓపెన్ చేసుకునింది. నెక్స్ట్ నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఎక్సెల్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ 2లో ఉంది. డెస్క్టాప్ 2కి స్విచ్ అవ్వాలంటే కంట్రోల్ విండోస్ రైట్ ఆరో క్లిక్ చేయాలి. Desktop 2. డెస్క్టాప్ 2 ఇక్కడ ఆల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Excel row 1 column 1 1 1. ఎక్సెల్ అంతే, నాకు ఇంకేం చూపిస్తలేదు. మళ్ళీ ఆల్ ట్యాబ్ కొడితే నా రికార్డింగ్ కావచ్చు, ఇంకా వెబ్సైట్ కావచ్చు, అవి చూపిస్తలేదు. Excel home. Desktop list. ఓకే, నేను మళ్ళీ వచ్చేసి డెస్క్టాప్ 3కి స్విచ్ అవుతున్నాను. కంట్రోల్ విండోస్ రైట్ ఆరో. Desktop 3. డెస్క్టాప్ 3 ఇక్కడ ఆల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Inbox 9. ఇక్కడ ఓన్లీ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ అయి ఉంది. Desktop list. ఈ విధంగా మీరు మీ డెస్క్టాప్లో ఒక్కొక్క స్క్రీన్లో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే, మీరు వర్క్ చేసేటప్పుడు ఏవైతే వర్క్ మీకు ఉపయోగపడుతుందో వాటిని ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. కానీ మనకి అనవసరమైన సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసి డిఫరెంట్ స్క్రీన్లో పెట్టుకోకండి. ఎందుకంటే మన కంప్యూటర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి. మన సిస్టమ్ మంచి కన్ఫిగరేషన్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. i3 ఆ ప్రాసెసర్లో అయితే కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది విండోస్ 10 అండ్ విండోస్ 11లో కూడా ఉంది. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ మనకి డెస్క్టాప్ 1, డెస్క్టాప్ 2, డెస్క్టాప్ 3 అని చెప్పింది కదా, వీటికి మనం ఇలా కాకుండా మనకు నచ్చినట్లు టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ 3లో మీరు ఓన్లీ వెబ్సైట్స్ అని పెట్టుకోవాలనుకో, వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ వెబ్సైట్స్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డెస్క్టాప్ 2లో ఆఫీస్ సాఫ్ట్వేర్స్ అంటే వర్డ్, ఎక్సెల్ అలాంటివి ఓపెన్ చేసుకోవాలనుకున్నారనుకో, అక్కడ ఆఫీస్ అని దానికి మీరు టైటిల్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే, నేను ఫస్ట్ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. Desktop 2. ప్రజెంట్గా నేను డెస్క్టాప్ 2లో ఉన్నాను. Pane. Top copy rename alt MF2. Pane. వెయిట్, Desktop list.
డెస్క్టాప్ 2లో ఉన్నాను. ఇప్పుడు మనం టైటిల్ మార్చాలన్నా సరే, న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేయాలన్నా సరే, డెస్క్టాప్స్ ఎన్నెన్నో చూసుకోవాలన్నా సరే ఇంకో వే ఉంది. అది కూడా చెప్తున్నాను. అది వచ్చేసి ఫస్ట్ మనం విండోస్ ట్యాబ్ కొట్టాలి. టాస్క్ విండో ఓపెన్ అవుతుంది. Task view window. Running apps list. రన్నింగ్ యాప్స్ లిస్ట్. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Desktops list. Desktop 1 not selected. 1 of 3. డెస్క్టాప్ 1 ఉంది. రైట్ ఆరో క్లిక్ చేస్తున్నాను. Desktop 2 2 of 3. డెస్క్టాప్ 2 రైట్ ఆరో. Desktop 3 not selected. 3 of 3. డెస్క్టాప్ 3 New desktop button. న్యూ డెస్క్టాప్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక డెస్క్టాప్ అనేది క్రియేట్ అవుతుంది. Desktop 2 2 of 3. డెస్క్టాప్ 2 అని ఉంది కదా, ఇక్కడ ఫోకస్ ఉంచాను. దీని టైటిల్ అనేది మనం మారుద్దాం. నేను ఇక్కడ అప్లికేషన్ కీ ప్రెస్ చేస్తున్నాను. Rename not checked. 1 of 5. రీనేమ్. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Checked. Desktops list. Edit selected. Desktop 2. Blank. ఇక్కడ వచ్చేసి నేను ఆఫీస్ అని టైప్ చేస్తున్నాను. FFICE. ఇక్కడ మీరు ఎంటర్ క్లిక్ చేయొచ్చు లేదా ట్యాబ్ క్లిక్ చేసి సరే క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. Office. New desktop button. న్యూ డెస్క్టాప్. Desktops list. Office 2 desktop 3 not selected. 3 of 3. డెస్క్టాప్ 3 Office 2 of 3. ఆఫీస్. అంటే డెస్క్టాప్ 2 అనేది నేను ఆఫీస్ గా మార్చుకున్నాను. ఈ విధంగా మీరు Desktop 1 not select. Office 2 of 3. డెస్క్టాప్ లో డిఫరెంట్ స్క్రీన్ లో సాఫ్ట్వేర్స్ అండ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. Desktop list. మీకు ఏవైతే ఇంపార్టెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వర్కింగ్ ఉంటాయో అవి చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం ఒకటే స్క్రీన్ లో చేసుకుంటే వాటికి స్విచ్ అవ్వడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. మనం సాఫ్ట్వేర్స్ వెబ్సైట్స్ అవన్నీ ఒకటేసారి ఓపెన్ చేసుకొని ఉంచుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా అన్నది ఉంటుంది వాటిని మనం ఓపెన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆల్ట్ ట్యాబ్ కొట్టుకుంటూనే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెస్క్టాప్ 1లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ రికార్డింగ్ లేదా జూమ్ ఓబిఎస్ అనేది 3 ఉన్నాయి. నాకు ఓబిఎస్ కావాలి. ఓబిఎస్ అనేది లాస్ట్ లో ఉంది. నేను ఆల్ ట్యాబ్ కొట్టాను. ఫస్ట్ వాట్సాప్ వచ్చింది, మళ్ళీ ఆల్ ట్యాబ్ కొట్టాలి. టెలిగ్రామ్ వస్తుంది, మళ్ళీ ఆల్ ట్యాబ్ కొడితే ఓబిఎస్ వస్తుంది. అలా ఒక 2-3 ఉంటే ఏం కాదు. కానీ 2-3 కంటే ఎక్కువ ఉన్నాయనుకో చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. అటువంటప్పుడు మనకి మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ మనం ఫైనల్ గా తెలుసుకునేది ఏంటంటే, This PC not. ఈ మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది మీకు నచ్చకపోతే ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, నేను మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఈసారి ఇంకో విధంగా చెప్తాను. ఇన్సర్ట్ ట్యాబ్ అనేది విండోస్ ట్యాబ్ చూసాం కదా మనం ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే నేను డెస్క్టాప్ లో ఉన్నాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Page dragon. మళ్ళీ ట్యాబ్ క్లిక్ Widgets చేస్తున్నాను. 32 degrees. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Start toggle button. మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Search toggle button not pressed. సెర్చ్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Search world rainforest day button. మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Task view toggle button not pressed. 3 desktops. ఎస్. ఇక్కడ నుంచి కూడా మనం డెస్క్టాప్ క్రియేట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ డిలీట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ టైటిల్ అనేది మార్చుకోవచ్చు. ఇది ఓపెన్ చేద్దాం. టాస్క్ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ లేదా స్పేస్ బార్ ఇవ్వాలి. Space pressed. Task view window. Running apps list. Excel row 1 column 1 1 of 1. ఓకే, మీరు విండోస్ ట్యాబ్ కాకుండా ఇట్లా కూడా మీరు ట్యాబ్ క్లిక్ చేస్తూ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రన్నింగ్ యాప్స్ చూపిస్తుంది. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Desktops list. Desktop 1 not selected. 1 of 3. డెస్క్టాప్ 1 ఉంది. Office 2 of 3. ఆఫీస్ ఉంది. Desktop 3 not selected. 3 of 3. డెస్క్టాప్ 3 ఉంది. సో నేను ప్రజెంట్ గా వచ్చేసి ఆఫీస్ ని నేను డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను. Office 2 of 3. అంటే డెస్క్టాప్ 2ని నేను డిలీట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఫోకస్ ఉంచాను. అప్లికేషన్ కీ ప్రెస్ చేస్తున్నాను. Rename not checked. 1 of 5. రీనేమ్. అప్ యారో క్లిక్ చేస్తున్నాను. Close not checked. Delete 5 of 5. క్లోజ్ నాట్ చెక్ డిలీట్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. Checked. New desktop button. ఇలా చేసిన తర్వాత Desktop list. మనం డెస్క్టాప్ 2లో ఏదైతే ఓపెన్ చేసి ఉంచామో అది ఆటోమేటిక్ గా ఫోకస్ అనేది ఆ సాఫ్ట్వేర్ అనేది డెస్క్టాప్ 1లో ఓపెన్ అయ్యి అనేది ఉంటుంది. Excel row 1 column 1 screen sharing meeting. Excel column 1 1 screen sharing meeting. Excel column 1 Excel. సో డెస్క్టాప్ 1లో ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ రావడం జరిగింది డెస్క్టాప్ 1కి. ఇంతకు ముందు దీన్ని మనం డెస్క్టాప్ 2లో ఓపెన్ చేసి ఉంచాము. కానీ డెస్క్టాప్ 2 అనేది మనం డిలీట్ చేసాం కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది డెస్క్టాప్ 1కి రావడం జరిగింది. ఓకే, Excel row screen sharing off. ఈ విధంగా మనం మల్టిపుల్ డెస్క్టాప్స్ యూజ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. మీకు డెస్క్టాప్ 2 డెస్క్టాప్ 3 అనేది నచ్చకపోతే టైటిల్ కూడా మార్చుకోవచ్చు. ఈ టైటిల్ ఎందుకు మార్చుకోవాలంటే, మనం ఒక స్క్రీన్లో ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క సాఫ్ట్వేర్, ఒక్కొక్క ఫైల్, ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటాం. అప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. సో మీ వర్క్ని బట్టి ఇవి మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ క్రియేట్ చేసి ఓపెన్ చేసి ఉంచుకుంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం రన్ అవుతుంటే మొత్తం మన పీసీకి ఎఫెక్ట్ అవుతుంది, బాగుండదు. ఓకే,
సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ట్రై చేయండి. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో పైన నేను 50 లైక్స్ అని నేను టార్గెట్ చేస్తున్నాను. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు.